హాయ్ ఫ్రెండ్స్, వీటినైతే పోసపరుగులు అంటారండి. ఎండు చేపలు ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి ములక్కాడ వేసి కూర అయితే చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఎలా చేసానో చూపిస్తాను చూడండి. ముందుగా ఎండు చేపలని తలా తొక్క తీసేసి నీట్గా 4-5 సార్లు కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ ఎండు చేపలని పోసపరుగులను అయితే నీట్గా శుభ్రంగా వేసుకున్నాం కదండి. ఎండు చేపలను అయితే వేసుకుని బాగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మాడకుండా బాగా వేగుతాయండి. ఎండు చేపలను వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఎండు చేపలు పోసపరుగులు అయితే ఎగిపోయాయి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి వేపుకోవాలండి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇందులో 2 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 4 కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను అయితే బాగా వేయించుకోవాలండి. ఇందులోనే 1 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకుని ఈ వేగేలోపు ములక్కాడని అయితే నీట్గా క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న ఆ ములక్కాడ ముక్కలను అయితే ఇందులో వేసుకుని వేగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలతో పాటు ములక్కాడ ముక్కలు అయితే వేపితే బాగా పచ్చివాసన లేకుండా వేగి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా 2 కలిపి బాగా వేగిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి. ములక్కాడ ముక్కలు బాగా మగ్గుతాయి. ఇప్పుడైతే ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసి బాగా వేపి ఇందులో అయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి కూర ఉడుకుతుండగా మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి. ఇలా మగ్గిన ములక్కాడ ముక్కల్లో మనం వేయించుకున్న పోసపరుగులు అయితే ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుని రెండింటిని కలిపి బాగా వేయించుకోవాలండి. వేయించుకుని ఇప్పుడు వాటర్ వేసుకుని మూత పెట్టి బాగా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకుంటే మన కూర అయితే రెడీ అండి. ఈ కూర అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కూర గట్టు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, కూర అయితే బాగా ఉడికిపోయింది. ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.